ఈ రోజున వామపక్ష ఉద్యమం మొత్తంగా చూసుకుంటే బలహీనపడ్డాం. వాళ్ళ ఫాసిస్ట్ శక్తులు వాళ్ళ యొక్క సాంస్కృతిక ప్రచారం కానీ, సిద్ధాంత రాజకీయ ప్రచారం కానీ ప్రజల్లో మనకంటే పైచేయిగా ఉన్నాయి. అధికారంలో ఉన్నాయి వాళ్ళకి హిందుత్వ ఫాసిస్ట్ శక్తులు, ఆర్ఎస్ఎస్ బీజేపీ. వాళ్ళు కొద్దిగా సీట్లు తగ్గారని బలహీనపడ్డారని ఎవరు భావించవద్దు. వాళ్ళు ఇప్పటికీ భావరీత్యా ప్రజల్లో చాలా బలంగా ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా మన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి మనం చూసాం. కనుక ఇటువంటి రంగానికి హిందుత్వ ఫాసిస్ట్ శక్తులకి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయటంలో ప్రముఖ పాత్ర సీతారాం యేచూరి గారు వహించారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవటం అంటే ఆ ప్రచారాన్ని కూడా ఉధృతం చేయాలి, ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. అందుకు మనం అన్నిటిని ఉపయోగించుకోవాలి. బహుశా భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలని, ఆచారాలని మనం సరిగ్గా వినియోగించుకోవటంలో విఫలమయ్యామేమో. మనకంటే శత్రువుగా ఉన్నటువంటి ఫాసిస్ట్ శక్తులు ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతున్నాయి, బలంగా ఉపయోగించుకోగలుగుతున్నాయి. వాటిని తిప్పికొట్టడం ఎట్లాగో ఇంకా మనం నేర్చుకోవాలి. చేయాల్సినటువంటి కృషి మనం ఈ రోజున యేచూరి గారికి మనం శ్రద్ధాంజలి ఘటించడం అంటే దాని కృషి కొనసాగించడం. ఈ కృషిలో వామపక్ష శక్తులు కనీసం ఐక్య కార్యాచరణ కొనసాగించాలి. ఐక్య కార్యాచరణ అంటే అనగానే లాంఛనప్రాయం అవుతుంది ఆచరణలో. అలాంటిది కాకుండా మనస్ఫూర్తిగా అందరూ కూడా దానికోసం కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. దేశంలో ప్రస్తుత దశలో హిందుత్వ ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటంలో కూడా వామపక్ష శక్తులు ముఖ్యమైన భూమిక నిర్వహించాలి. అలాంటి దానికోసం మన రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అది మనం వారికి యేచూరి గారికి అర్పించేటువంటి నిజమైన శ్రద్ధాంజలి. కమ్యూనిస్టులు వాళ్ళ బలహీనం కావటమే కాదు, ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నాం. చీలికలు చూసిన తర్వాత మనలో మనకే ఒకరికొకరు శత్రువులుగా భావించుకొని చేసుకుంటున్నటువంటి స్థితి ఇది శ్రేణుల్లో కానీ, ప్రజల్లో కానీ నిరుత్సాహం కలిగించాలి తప్ప ఇది ఉద్యమాలకు ఉపయోగపడేది కాదు. ఈ వైఖరి మార్చుకోవాలి. కనీసం సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఎర్ర జెండాలన్నీ తక్షణమే ఐక్యం కావటం సాధ్యం కావద్దు. కానీ కనీసం 2-3 స్ట్రీములుగా మనం చూడవచ్చు. సిపిఐ, సిపిఎం లాంటి శ్రేణులు ఈ రోజున ఐక్యం కావటానికి కావలసినటువంటి ప్రాతిపదిక, భూమిక ఉంది. అందుకోసం ఆలోచించాలి. ఈ సందర్భంగా నాయకత్వం కూడా ఇట్లా విడిగా ఉంటే లాభమా, కలిస్తే లాభమా? వాళ్ళ ప్రజలు దేశంలో ఐక్యత కోరుకుంటున్నారు. అలాగే ఎంఎల్ స్ట్రీముల్లో కూడా మావోయిస్ట్ పార్టీ మినహా మిగిలిన ఎంఎల్ పార్టీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఆలోచించాలి అందరూ కూడా. అప్పటి వరకు దానికోసం సాగిస్తూనే ఐక్య కార్యాచరణ బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడం కోసం మనం పునాది వర్గాల నుంచి పట్టుకూడదు. కార్మిక వర్గం, రైతాంగం, ఇతర పీడిత ప్రజల్ని, శ్రామిక ప్రజలను విడిచిపెట్టకూడదు. ఇది ప్రధానంగా తీసుకుంటూనే తక్షణ కర్తవ్యాన్ని, ఫాసిస్ట్ వ్యతిరేక పోరాట కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మనందరం కూడా ముందుండాలని, అదే యేచూరి గారికి అర్పించే నిజమైనటువంటి శ్రద్ధాంజలిని వారికి మనస్ఫూర్తిగా మరొకసారి సిపిఎంఎల్ డెమోక్రసీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.